అత్యంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడటం సిగ్గుచాటుగా నా యొక్క భారత ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఈ యొక్క దేశ ప్రజలకు ఏదైతే ఆయన భరోసా కల్పించవలసినటువంటి అమిత్ షా ఈరోజు పార్లమెంట్లో అత్యంత అవమానకరంగా మనకు రాజ్యాంగాన్ని అందించి ఈ యొక్క దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి పార్లమెంట్లో ఆ యొక్క అంబేద్కర్ని అవమానించడం ఎంత శోచనీయం. కనుక ఈ యొక్క మాటలను అమిత్ షా ఉపసంహరించుకోవాలి. ఆయన స్వచ్ఛందంగా ఆయన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితిగా అనేక ప్రజా సంఘాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి. నువ్వు పార్లమెంట్లో ఉండి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ అని పదే పదే ఎందుకు అంటారు? మీరు ఒక్కసారి దేవుడి జపం చేయండి, పరలోకానికి పోతామని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఏ విధానికి నాంది పలుకుతాయని మేము అడుగుతా ఉన్నాం. కనుక మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో మీరు కావాలంటే జపం చేసుకోండి, సాధు వేషం కట్టుకోండి. మీరు మీ ఆలోచన ఏదైతుందో అందులోకి వెళ్ళండి తప్ప మీరు ఈ యొక్క భారత ప్రజలకు రాజ్యాంగం అందించినటువంటి హక్కులను ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని మహానుభావుడు అంబేద్కర్ని మీరు అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దళిత బహుజనులు ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు.